వెల్కమ్ టు శబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. బిర్యానీ కోసం మీడియం సైజ్ ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్రైయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వేయించుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి చికెన్ ఫ్రై వేయించుకున్న మిగిలిన నూనెను 2 టేబుల్ స్పూన్ల వరకు గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. అందులోకి చెక్క మొగ్గ యాలకులను యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఉల్లిపాయలను గార్నిష్ కోసం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసుకొని గుప్పెడు కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 స్పూన్ల పెరుగు, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే గ్రేవీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బిర్యానీలోకి రైస్ తయారీ కోసం ఒక పాత్ర నిండా నీళ్ళని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అందులోకి కొంచెం ఉప్పు, కొత్తిమీర, యాలకులు, లవంగా, చెక్కను యాడ్ చేసుకొని 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఎసరు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు 1/2 కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి బియ్యం 70% ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. బియ్యం 70% ఉడికిన తర్వాత జల్లెడ సహాయంతో బియ్యాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. 1/2 కేజీ బిర్యానీ సరిపడా పాత్రను తీసుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 స్పూన్ వరకు పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చికెన్ గ్రేవీ, రైస్, ఉల్లిపాయలు, కొత్తిమీరను ఒకదాని మీద ఒకటి లేయర్లుగా అరేంజ్ చేసుకోవాలి. చివరిగా పైన కొంచెం కొత్తిమీర, ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేయించుకున్న జీడిపప్పును యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు బిర్యానీని ఉడకనివ్వాలి. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.